నమస్తే అండి. తాజాగా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తుంది. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 8 నెలల సమయంలో కూడా ఇదే సమయం అని అంటూ ఈ సమయంలోనే మన పార్టీలు బలోపేతం చేసుకోవాలి అని ఎవరికి వారే బీజేపీ తన పార్టీని బలోపేతం చేసుకునే నిమిత్తం అవి ప్రయత్నాలు చేసుకుంటున్నది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి విధంగా తన ప్రయత్నాలు తను చేసుకుంటున్నారు. ఇదే సమయంగా భావించి ఇప్పుడే మనం పార్టీలని బలోపేతం చేసుకోవాలి అనేటటువంటి విధంగా భావిస్తూ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సమయంలోనే మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ఎన్నికల ముందు వ్యూహాలు సూచనలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితులపైన గ్రౌండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో జన్పథ్కు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. అక్కడ దాదాపు గంటకు పైగా లోకేష్తో చర్చలు జరిపారు. ఏపీలో 2019 ఎన్నికల్లో పీకేకు చెందినటువంటి ఐపాక్ వైసీపీ తరపున పనిచేసింది. ఆ తర్వాత ఐపాక్ నుంచి బయటకు వచ్చేశారు ప్రశాంత్ కిషోర్. బీహార్లో జన్ స్వరాజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు ఆయన. అయితే 2024 ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమని ముందుగానే పీకే చెప్పుకొచ్చారు. టీడీపీకి పనిచేస్తున్నటువంటి రాబిన్ శర్మ టీముతో కలిసి కొన్ని కీలక వ్యూహాలు సూచనలు ఆ సమయంలోనే టీడీపీకి అందించారు ప్రశాంత్ కిషోర్. ఇక ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయ సమీకరణాలపైన లోకేష్తో పీకే చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీంతో ఈ అంశంపైన ప్రశాంత్ కిషోర్తో లోకేష్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశం ఎంత మేరకు ఉంది? గ్రేటర్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బలము బలహీనతలపైన ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయము, కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడినటువంటి అంశాలను ప్రశాంత్ కిషోర్ నివేదిక రూపంలో లోకేష్కు అందించినట్లు తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనపైన టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించుకుంటోంది. పథకాల అమలు విషయంలో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్లో వాటిని అమలు చేయాలనే ఆలోచన చేస్తుంది ఇప్పుడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ రాజకీయ వ్యూహాలపైన అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయం తీసుకుంటూ అలర్ట్ అవుతోంది. వారితో సఖ్యతగా ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయాలను తీసుకుంటుంది. దీంతో ప్రధానంగా ఏపీలో కూటమి పాలనపైన ప్రజల్లో ఉన్న అంచనాలు, రాజకీయంగా మారుతున్నటువంటి లెక్కల గురించి పీకే కీలక సూచనలు జాగ్రత్తగా ఉండాలంటూ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు అమలవుతాయి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. నమస్తే.